హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 50. చిన్నతనం నుంచి తండ్రి వల్ల పడ్డ బాధలన్నీ అతనికి తెలుసు. తండ్రి మొహం జన్మలో చూడలేనంత అసహ్యం పుట్టాలి. కాసిన్ని చిల్లర డబ్బులు పడేశాడని కుక్కలాగా తండ్రి వెనకాల వెళ్ళిన వాడి గురించి మీరెంత ఏడుస్తారేమిటి జయమ్మ గారు? చిన్నతనం అనుకోకండి. చిన్నతనం అయితే తల్లినే అంటిపెట్టుకుని ఉంటారు. చిన్నతనం అయితే చిన్నతనానికి తగ్గ పనులే చేస్తారు. తల్లి దగ్గర అబద్ధాలు ఆడటం, తల్లిని మోసం చేయటం, చిన్నవాళ్ళు అంత నీచంగా ప్రవర్తిస్తారా? చిన్నతనం పోయింది కాబట్టే ఇలా తయారయ్యాడు. మనల్ని ఎవరన్నా అవమానం చేస్తే వాళ్ళ మీద కోపం తెచ్చుకోమా? భర్తలు అవమానాలు చేస్తే వాళ్ళని అసహ్యించుకోవడం లేదు. అలాగే పిల్లలు అవమానాలు చేస్తే వాళ్ళని అసహ్యించుకోవాలి, వాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి. అవమానాలు చేసిన వాళ్ళు పిల్లలైతే మాత్రం వాళ్ళని ఎప్పట్లాగే ప్రేమించడం సాధ్యమైతే తల్లి ఆత్మాభిమానానికి అర్థమేముంది? తల్లి పిల్లల్ని ఎంతో ప్రేమతో పెంచవలసిందే, ప్రేమించవలసిందే. ఆ ప్రేమలో పడి బానిస అయిపోవాలా తల్లి పిల్లలకి? బోలెడు కుటుంబాల్లో చూశాను. తల్లులు పిల్లలకి గజగజ వణుకుతూ ఉంటారు. పిల్లలే తల్లుల మీద పెత్తనాలు చేస్తూ ఉంటారు. పిల్లల్ని బతిమాలి బామాలి కాకాలు పెట్టి వాళ్ళ మెప్పు పొందాలని తల్లులు తాపత్రయపడుతూ ఉంటారు. చిన్నపిల్లలతోటి అంతే, ఎదిగిన పిల్లలతోటి అంతే. ఎదిగిన కూతుళ్ళు కొడుకులు తల్లుల్ని బానిసల్లాగా చాకరీకి ఉపయోగించుకుంటారు. తల్లికి అవమానమే తెలియదు. ఎంత అసహ్యం అది! 190 ఇళ్లల్లో ప్రతి తల్లికి ప్రతి కొడుక్కి ఘర్షణే లోపల. కానీ ఏ తల్లి ఏ కొడుకుతోటి ధైర్యంగా పౌరుషంగా ప్రవర్తించదు. తన చేతిలో ఉన్నంత వరకైనా పట్టుదలగా ప్రవర్తించదు. భర్తకి చేసిన బానిసగిరి మళ్ళీ కొడుకులకి చేయడం మొదలు పెడుతుంది. మాకు తెలిసిన ఒక ముసలావిడ ఉండేదండి చిన్నప్పుడు. ఆవిడ్ని నేను కూడా చూశాను. ఎప్పుడో ఆవిడకి 40 ఏళ్ల క్రిందటే కొడుకుతో గొడవ వచ్చిందట. అతను కొట్టడానికి చెయ్యెత్తాడని. తర్వాత ఆవిడ చచ్చిపోయేదాకా దాదాపు 30 ఏళ్ళు కొడుకుతో మాట్లాడలేదు. ఒక్కడే కొడుకు అయినా ఆవిడ లొంగలేదు. కొడుకు ఒక్కసారి కూడా అమ్మా నా వల్ల చాలా తప్పయింది, నాతో మాట్లాడు అని అడగలేదు. నీ కొడుకు నీకు దినవారాలు చెయ్యొద్దా అంటే పెద్దవాడితో చేయించండి, వాడే నా కొడుకు అన్నదట చచ్చిపోయే ముందు కూడా. పిల్లల విషయంలో అయినా సరే ఆడవాళ్ళు అంత ఆత్మాభిమానంతో ఉండటం నేర్చుకోవాలండి. మీ పిల్లాడికి అంత శిక్ష వెయ్యమని నేను అనను. పెద్దవాడికి పెద్ద శిక్ష, చిన్నవాడికి చిన్న శిక్ష. మీ వాడు ఎప్పటికైనా తన తప్పు తెలుసుకుని మీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు తప్పు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. రాకపోతే పరమ నీచుడని రుజువు అవుతాడు. వదిలేయండి. తల్లి మంచితనం ఎప్పటికీ గ్రహించకపోతే అలాంటి వాడి కోసం బాధపడేదేముంది? నిర్దయగా వదిలేయండి. పిల్లల్ని ప్రేమించడం అంటే తల్లితో వాళ్ళంత అన్యాయంగా ప్రవర్తించినా భరిస్తూ కూర్చోవడమా జయమ్మ గారు? మీరు తన్ని కావలించుకుని ఏడుస్తుంటే ఒక్క నిమిషమన్నా సంకోచిస్తూ నిలబడలేదతను. మీ చేతులు తోసేసి మీ మొహమన్నా చూడకుండా అతని వెనక పరిగెత్తుకు వెళ్ళాడు. ఆ దృశ్యం గుర్తుపెట్టుకోండి చాలు, మీకు ధైర్యం వస్తుంది. అతనికి మీ దగ్గర ఉండటం ఇష్టం లేదని తెలిసాక ఇంకా కోర్టుల వెంట తిరగటం ఎందుకండి? పిల్లాడే మిమ్మల్ని కాదన్నాక ఇంకొకళ్ళ దగ్గరికి న్యాయానికి పోవడం ఎందుకు? అతన్ని బలవంతంగా తీసుకురావడం మాత్రం న్యాయమా? అప్పుడు న్యాయం అతని పక్షాన్నే ఉంటుంది. అతనికి ఎలా ఇష్టమైతే అలా ఉండనివ్వండి. జయమ్మ గారు, కన్న పిల్లలనే కానీ వేరే వాళ్ళని ప్రేమించలేరా ఆడవాళ్ళు? కన్నపిల్లలు ఎంత నీచులైనా వాళ్ళ కోసమే తప్పిస్తూ వాళ్ళని పట్టుకు వెళ్లాడాలా? ఒంటరి దాన్నైపోయాను అనుకోకండి. చిన్నపిల్లలంటే మీ మనసులో ప్రేమ ఉన్నంత కాలం ఒంటరితనం ఏముంది? లోకంలో లక్షల మంది దిక్కుమాలిన పిల్లలున్నారు ప్రేమించడానికి. మీకు వచ్చే ఇంకో పిల్లాడు ఎవరికో కాస్త సహాయం చేసి చదివించండి. అతన్ని ప్రేమించడం నేర్చుకోకూడదా? మీ కొడుకు మీ దగ్గరికి రావటానికి అదేమీ ఆటంకం అవ్వదు కదా? శాంత చాలాసేపు జయమ్మని ఏడవవద్దని మందలిస్తూ మాట్లాడింది. ఆ మాటలు జయమ్మని చాలా ఓదార్చాయి. పిల్లాడు తప్పకుండా తిరిగి వస్తాడని ఎందుకో జయమ్మకి పెద్ద నమ్మకంగా అనిపించింది. సాయంత్రం దాకా పిల్లాడి గురించి చెప్పుకుని కొంచెం తేట పడింది. పోనీలేండి, ఎక్కడో అక్కడ ఉన్నాడు, ఉండనివ్వండి అంది. పిల్లాడిని విడదీస్తే మీరు కుంగిపోతారనే కదా అతను ఇదంతా చేసింది. నిజంగానే మీరు కుంగిపోయారంటే అతను మిమ్మల్ని ఓడించినట్టే. అందుకోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి. ఒక్కసారి మాత్రం స్కూల్కి వెళ్ళి చెప్తానండి. ఎప్పుడైనా నా దగ్గరికి రావాలని ఉంటే వచ్చేయి. నేనేమైనా అంటానని భయపడకు అని ఒక్కసారి చెప్తానండి. తర్వాత వాడి ఇష్టం అంది చాలా విచారంగానే. అంతే, ధైర్యంగా ఉండండి అని చెప్పి శాంత వచ్చేసింది.
జయమ్మ కేసు విషయం ఎప్పటికప్పుడు సత్యానికి చెబుతూనే ఉంది. ఆ రోజు జరిగిందంతా కూడా సత్యం విన్నాడు. జయమ్మ ఏడుపు సత్యం చెవుల్లో గింగురుమంటున్నట్టే అయింది. ఇద్దరు ఎంతసేపు మౌనంగా కూర్చున్నారు. సత్యం శాంత కంఠం చాలా దిగులు పడుతున్నట్టుగా ఉండడం గమనించాడు సత్యం. వింటున్నాను శాంత, చెప్పు. నీకెంతమంది పిల్లలు కావాలి? అదేమిటి, అదేం ప్రశ్న ఇప్పుడు? చెప్పరాదు అడిగిన దానికి. సత్యం లేచి వచ్చి శాంత కుర్చీ మీదకు వంగి చిరునవ్వుతో, ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు లేక అని నవ్వులో పెట్టి శాంత దిగులు పోగొట్టాలని చూశాడు. నేను సీరియస్గా అడుగుతున్నాను. సరే అయితే సీరియస్గా చెప్పనా? ఒక్కరు ఆడపిల్ల మగపిల్ల. అదేం ప్రశ్న? మన దగ్గరికి ఏ పిల్ల వస్తే ఆ పిల్ల. ఒక్కరు సరిపోతారా? చాలరు కానీ సరిపెట్టుకోవాలని నా అభిప్రాయం. మరి నీకు? నాకు ఒక్క పిల్ల కూడా అక్కర్లేదు. అదే చెప్దామని పిలిచాను. సత్యం నవ్వుతూ చూశాడు. పాపం, నీ ఆశలన్నీ నిరాశలైనట్టున్నాయి. నీ ఆశలే నా ఆశలు, నీ నిరాశలే నా నిరాశలు. నీకు అక్కర్లేనిది ఏది నాకు అక్కర్లేదు. కానీ ఒక్క పాపాయి కూడా వద్దా శాంత నీ పోలికలతో? నాకు అక్కర్లేదు. ఎందుచేత? 1,00,000 కారణాలున్నాయి. ఒక కారణం చెప్పు. జయమ్మ గారి విషయం ఆలోచించి ఫీల్ అవుతున్నావు కదా. నీ ఆలోచనలు పంచుకోవటానికి నేను లేనా శాంత? నాకు చెప్పకూడదా? మా ఇందిర గుర్తుందా నీకు? నీ ప్రాణ స్నేహితురాలు గుర్తుందా నాకు? ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే కదా. ఇవాళ అస్తమానం ఇందిరే గుర్తొచ్చింది సత్యం. జయమ్మ గారితో మాట్లాడుతుంటే ఇందిరతోటే మాట్లాడుతున్నట్లు అనిపించింది. అప్పుడు నాకు ఎన్ని విషయాలు తెలిస్తే ఇందిరతో చాలా పోట్లాడేదాన్ని. కట్నం లేకుండా పెళ్లి చేసుకోలేని నీచుడి కోసం ఆత్మహత్య చేసుకోవడం ఎంత అర్థం లేని పని అని. నేను ఇందిరతో గట్టిగా మాట్లాడలేదేమో అనిపిస్తోంది. ఇందిర ఉంటే ఎంత బాగుండేది. తను కూడా మాతో పాటే ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. మనందరితో పాటే ఎన్నో పుస్తకాలు చదివేది. ఇందిరని నాకు చూపించాలని నాకు ఎన్నిసార్లు అనిపిస్తోందో. చచ్చిపోయేప్పటికీ ఇందిరకి కడుపేమోనని సందేహంగా ఉంది నాకిప్పుడు. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు సత్యం. లేకపోతే అంత పిచ్చి పని ఎలా చేస్తుంది? ఇందిరేమిటి, ఆత్మహత్య ఏమిటి? ఆ రెండింటికి ఎలా పొసుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ కడుపు గొడవతో మరీ షాక్ అయిపోయి ఉంటుంది. అలా అనుకోనక్కర్లేదు శాంత. ప్రేమలో మోసపోవడం చాలదా అంత విరక్తి కలగడానికి? విరక్తేనా? కోపం రావద్దా? వాడిని అసహించుకోవద్దా? బాధలో ఏమీ తోచి ఉండదు. అలాంటి వాడి కోసం బాధ ఎందుకు? అయినా బాధ తప్పదు. అంతేనేమో. ఇందిర ఉంటే ఎంత బాగుండేదో సత్యం. జీవితంలో ఒక భాగం ఏదో శాశ్వతంగా శూన్యమైపోయినట్టే ఉంటుంది నాకు ఎప్పుడు. శాంత కళ్ళు తడితో మెరిశాయి. నీ కోసమైనా బతకవలసింది ఇందిర. ఆ అమ్మాయికి నీ ప్రేమ చాలదా బతకడానికి? ఆ స్నేహితురాల కోసం శాంత విచారం సత్యానికి ఆశ్చర్యంగా లేదు. సత్యం పిల్లల్ని కనడం కనకపోవడం ఎవరి ఇష్టంగా ఉండాలి? అది కూడా ఒక ప్రశ్నేనా? పైగా నన్ను అడగవలసిన ప్రశ్న. చెప్పు, నీ జవాబు వినాలని ఉంది. ఇంకెవరి ఇష్టం? కనే వ్యక్తి ఇష్టం, తల్లి ఇష్టం. కనడం పూర్తిగా తల్లి ఇష్టం కాకపోవచ్చు కానీ కనకుండా ఉండడం మాత్రం పూర్తిగా స్త్రీ ఇష్టమే కదూ. కనడం మాత్రం స్త్రీ ఇష్టం ఎందుకు కాదు? ఆ ఇష్టం కొంతవరకే న్యాయంగా ఉంటుంది. పిల్లల్ని పెంచడం తల్లి వ్యక్తిగత వ్యవహారం కాదు కదా. అది సమాజానికి అంతటికీ సంబంధించిన విషయం కాబట్టి నాకు ఇష్టమైనంత మందిని కంటాను అనడానికి స్త్రీ హక్కు ఉండదు. కానీ అసలు కనను అనడం మాత్రం స్త్రీ ఇష్టమే. ఆ విషయంలో మాత్రం ఎవరి ఒత్తిడిలు బలవంతాలు ఉండటానికి వీల్లేదు. నిజమే, కానీ సొసైటీలో ఇప్పుడు ఒత్తిడిలు బలవంతాలు ఉంటున్నాయి కాబట్టి మనం ఇలా ఆలోచిస్తున్నాం. కానీ అత్తల పెత్తనాల మీద భర్తల పెత్తనాల మీద పిల్లల్ని కనే చీదరలన్నీ పోయినప్పుడు బిడ్డని కనడం ప్రకృతి సహజమైన ఆనందంగా ఉండదా స్త్రీకి? నేను అసలు పిల్లల్ని కనను అని స్త్రీలు అనే రోజు రాదు. అది అసహజమైన విషయం. ఆ చీదరలన్నీ పోయినప్పటి సంగతి కాదు, ఉన్నప్పటి సంగతి చెప్పు. ఆ సంగతి ఇందాకే చెప్పాను. పిల్లల్ని కనే విషయం తల్లి ఇష్టంగా ఉండాలని అనలేదా? నువ్వు అందులో కొంత సవరణ చేశావు. శాంత ఆలోచనలో మునిగింది. ఆ రోజు శాంత జయమ్మ విషయానికి ఇందిర విషయానికి చాలా దిగులుపడి ఆ సంగతులన్నీ ఆలోచిస్తూ కూర్చుందని సత్యానికి అర్థమైంది. శాంత ప్రతి విషయానికి ఎంత సీరియస్గా ప్రవర్తిస్తుందో సత్యానికి తెలుసు. అందుకే శాంత మీద అంత గౌరవం సత్యానికి. శారద పెద్ద ప్రమాదంలోంచి బయటపడింది. దాదాపు ఏడాది కిందటే శారదకి కిషోర్ అనే అతడితో పెళ్లి మాటలు జరిగాయి. శారద తల్లికి కిషోర్ దూరపు బంధువు. హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. వయసు 23 ఏళ్ళు. మనిషి అందంగా ఉంటాడని శారద అతని వైపు తొందరగా మొగ్గింది. ఆదివారాలప్పుడు కిషోర్ శారద
వాళ్ళ ఇంటికి తప్పకుండా వచ్చేవాడు. వీళ్ళ ఇంట్లోనే భోజనాలు చేసేవాడు. మధ్యాహ్నం పూట క్యారమ్స్ ఆడేవారు. ఏవేవో పత్రికల గురించి మాట్లాడేవారు. ఆ రకంగా శారదకి అతనితో మొదట్లో స్నేహం ప్రారంభమైంది. అతను కూడా శారద అందానికి చలాకీతనానికి మోజుపడి శారదనే పెళ్లి చేసుకుంటానని తన పెద్దవాళ్లతో చెప్పాడు. కిషోర్ తల్లి శారద తల్లిని అడిగితే దానికి ఇష్టమైతే మాదేముంది అంది శారద తల్లి. తర్వాత శారదని అడిగితే నవ్వేసి ఊరుకుంది. ఒక్క నవ్వుతోటి మౌనంతోటి కొంచెం సిగ్గుతోటి తన అంగీకారం ప్రకటించింది. అప్పటి నుంచి కిషోర్ శారదతో ఎక్కువ చనువుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. నీకు ఎన్ని నగలున్నాయి అని అడిగాడు ఒకసారి. ఏమీ లేవు, ఒకటో రెండో తప్ప అంది. పర్వాలేదులే, నేను చేయిస్తాలే, నా సంపాదన నీకోసమే అన్నాడు. ఆ మాటలకి శారద తెగ సంతోషించింది. ఆ రోజుల్లోనే శారద తరచుగా సత్యం వాళ్ళ ఇంటికి స్టడీ సర్కిల్కి వస్తూ ఉండేది. సత్యం ఇచ్చే పుస్తకాలు చదువుతూ ఉండేది. ఆ పుస్తకాలు కిషోర్కి కూడా ఇస్తే అటు ఇటు తిప్పి అక్కడే పారేసేవాడు. అవి ఏం పుస్తకాలు అతనికి చాలా కాలం తెలియనే లేదు. శారద ఎప్పుడైనా ఉత్సాహంగా ఆ పుస్తకాల్లో విషయాలు చెప్తూ ఉంటే విశుద్ధ మొహం చిట్లించేవాడు. శారద మాటల్లో పేదవాళ్ళు అనే మాట దొర్లిందంటే అబ్బా బోర్ కొట్టేస్తావు, ఏదన్నా సినిమాకి వెళదాం పదా అని ఆ టాపిక్ని మార్చేసేవాడు. ఒకసారి చాలా అయిష్టంగా ఇలాంటి పుస్తకాలు చదవకూడదు, పోలీసులు పట్టుకుంటారు అన్నాడు. పట్టుకుంటే పట్టుకుంటారులే అని శారద ఆటలాగా అతని మాటలు కొట్టిపారేసింది. శారదని ఆ ధోరణి నుంచి మళ్లించాలని ఆమె కాబోయే భర్త విశ్వ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకరోజు శారద స్టడీ సర్కిల్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆ సమయానికి అతను వచ్చి సినిమాకి రమ్మన్నాడు. సినిమాకి సాయంత్రం వెళదాం, ఇప్పుడు స్టడీ సర్కిల్కి వెళదాం పదా అంది శారద. ఒకసారి ఎప్పుడో వచ్చాగా, నాకేం నచ్చలేదు, నేను రాను అన్నాడు. సరే అయితే నేను వెళతాను అని వెళ్ళిపోయింది. ఆ పూటతో ఆ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. తర్వాత నీ ఇష్టంతో నాకేం పని అంది శారద. అది చాలా ప్రమాదం అని నేను చెప్తున్నాగా, పుస్తకాలు చదివితే సరిపోతుందనుకుంటున్నావేమిటి? రేపు వాళ్ళు ఏదో పార్టీలో చేరమంటారు, చేరతాను. వాళ్ళు చెయ్యమందల్లా చేస్తావా? వాళ్ళు చెయ్యమన్నారని కాదు, నాకు కూడా ఇష్టం కాబట్టి చేస్తాను. ఈ సంఘం మారాలని నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి చేస్తాను. సంఘాన్ని మీరు నలుగురే మారుస్తారా? అయితే నువ్వు కూడా మాతో కలవరాదు, 5గురం అవుతాం. అంతా నవ్వులాటలా ఉంది నీకు, లేకపోతే ఏమిటి? ఎప్పుడు ఏడుపు మొహం పెడతావంటే ఆ పూటకి నోరు మూశాడు. మళ్ళీ కొన్నాళ్ళకి నీ పనులు నాకేం నచ్చడం లేదు శారద అని మొదలుపెట్టాడు. నా పనులు నాకు నచ్చాలి కానీ నీకు నచ్చకపోతే ఏం పర్వాలేదు అంది శారద నిర్లక్ష్యంగా. నాకు నచ్చకపోయినా చేస్తావా? శుభ్రంగా చేస్తాను, మహారాజులాగా చేస్తాను అని ప్రకటించింది. ఆ పూటకి కూడా మళ్ళీ నోరు మూశాడు. ఒక సాయంత్రం ఆ కీచులాటల ప్రేయసీ ప్రియులిద్దరూ పబ్లిక్ గార్డెన్లో విహారానికి వెళ్ళారు. కాసేపు విహరించేటప్పటికి కిషోర్కి ఒక ఫ్రెండ్ తగిలాడు. ఆ ఫ్రెండ్తో మాటల్లో పడి మైమరిచి అతనితో అరగంట పైగా గడిపి ఇటు మొహం తిప్పేటప్పటికి శారద ప్రభాకర్తో మాట్లాడుతూ ఇద్దరు దూరంగా కూర్చుని కనిపించారు. ప్రభాకర్ ఎవరో కిషోర్కి తెలుసు. కొంపలు మునిగిపోతున్నట్టు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ప్రభాకర్కి శారదకి నక్షత్ర మండలాల గురించి, నిర్జీవ సజీవ పదార్థాల గురించి తర్కాలు జరిగిపోతున్నాయి. మొన్న హఠాత్తుగా ఇదో ప్రశ్న వచ్చిందండి, మీకు ఉత్తరం రాద్దామనుకున్నాను. ఇవాళ రేపో రాసేదాన్నే అంటోంది శారద కిషోర్ వెళ్ళేప్పటికి. శారద తల తిప్పి కిషోర్ని చూసి కూర్చో అంది. అతను కూర్చున్నాడో లేదో పట్టించుకోకుండా తన మాటల్లో తను పడిపోయింది. ప్రకృతిలో ఉన్న పదార్థం అంతటిలోకి ఉన్నంత రూపంలో ఉన్న పదార్థం మానవుడి మెదడే అంటారు కదా. మరికొన్ని కోట్ల సంవత్సరాలకి భూగోళం నశించిపోతుందని కూడా అంటారు కదా. అప్పుడు మానవులందరూ నశించిపోతారుగా. అంటే పదార్థానికి ఉండే ఉన్నత రూపం కూడా నశించిపోయినట్టే కదా. అవును, నశించిపోయినట్టే. అప్పుడు జీవ పదార్థం మళ్ళీ తయారవ్వాలంటే పదార్థ పరిణామం మళ్ళీ ఏక కణం నుంచి ప్రారంభం అవ్వాల్సిందే కదా, ఇంకో కొత్త గ్రహం మీద. అవును, అవ్వాల్సిందే. కానీ ఇంత విశాలమైన ప్రకృతిలో ఎన్ని గ్రహాల మీద జీవం ఉందో మనకి ఇంకా తెలియడం లేదు కదా. అదీగాక భూమి రేపో ఎల్లుండో నాశనం కాబోవడం లేదు కదా. కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి ఉంది కదా. ఈలోగా మానవులు ఇంకో గ్రహం మీదకి వెళ్ళి అక్కడ అభివృద్ధి చెందే మార్గాలు దొరుకుతాయేమో, అలా జరుగుతుందేమో. అవునా, అలా జరుగుతుందా అన్నట్టు శారద విస్మయంగా చూస్తోంది. శారదకి ప్రకృతి విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. కిషోర్ ఇంకా నిలబడే ఉన్నాడు. తను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని సరదాగా మాటల్లో కలవకూడదు, తనకిష్టం లేకపోయినా తన ప్రియురాలి కోసం ఆ పని చెయ్యకూడదు,
కమ్యూనిస్టు కబుర్లు అయితే పోలీసులు గుర్తొచ్చి దడపుట్టొచ్చు కానీ గ్రహాల గురించి నక్షత్రాల గురించి మాట్లాడడం కూడా భయమే. కానీ శారద అతనికి ప్రియురాలిలాగా కనబడడం ఎప్పుడో పోయింది. ఆ పెళ్లి నిర్ణయం అయిపోయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న భార్యలాగే కనబడడం మొదలైంది. అందుకే ఆమెని సంతోషపెట్టే ఆలోచనే అతనికి రావటం లేదు. పైగా తన భార్య ఇంకో పురుషుడితో తీరిగ్గా మాట్లాడుతున్నట్టే కనపడింది. వాళ్ళిద్దరూ పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞుల్లాగా మాట్లాడుకోవడం చూస్తే ఒళ్ళు మండిపోయింది ఈ భవిష్యత్ భర్తకి. శారద వెళదాంరా, చాలాసేపు అయింది అన్నాడు విసుగ్గా మొహం పెట్టి. శారద అతని వైపు ఎంత ఆశ్చర్యంగా చూసిందంటే అతను హడలిపోయి మొహం తిప్పేసి ఏదో చూస్తున్నట్టు నించుండిపోయాడు. శారద మళ్ళీ ప్రభాకర్ వైపు తల తిప్పింది. అసలు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నే వేరండి. ఈ ప్రకృతి ఎంత పెద్దదో మన ఊహకి కూడా అందదు. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి వేల వేల కాంతి సంవత్సరాల దూరాలున్నాయంటున్నారు. ఇంత బ్రహ్మాండమైన ప్రపంచంలో కోట్ల కోట్ల నక్షత్ర మండలాల్లో ఎక్కడో ఒక్క నక్షత్రం చుట్టూ ఉన్న 9 గ్రహాల్లో ఒక్క గ్రహం మీద మానవులు ఎంత ప్రకృతిలో ఈ మానవులకేం విలువ? అణువులో అణువంత కూడా ఉండదు ఈ భూమి. ఈ భూమి మీద బెత్తడు స్థలంలో మానవులు, మళ్ళీ వాళ్ళకి రాజకీయాలు, సిద్ధాంతాలు, కమ్యూనిజాలును. ఆలోచిస్తే నవ్వొస్తుందండి. ఏమిటిదంతా, అంతా తమాషాగా లేదు అని నవ్వింది. ప్రభాకర్ నవ్వలేదు. అతని మొహం సీరియస్గా అయింది. ఈ విషయం ఎలా చెప్పాలా అన్నట్టు ఆలోచించాడు. నాకు చేతనైనట్టు చెబుతాను శారదా, నేను చదివి అర్థం చేసుకున్నదే చెబుతాను. మానవులు భూమికి దూరంగా ఇంకా బోలెడు ప్రకృతి ఉంది, కానీ మానవులకు దూరంగా ఉన్న ప్రకృతి ఎంత బ్రహ్మాండమైనదైనా, ఎంత విశాలమైనదైనా అదంతా నిర్జీవం. నక్షత్ర మండలాలన్నీ నిర్జీవం. మానవుడు సజీవమైన వాడు. క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు కూడా సజీవమైనవే. అన్నిటిలోకి అభివృద్ధి చెందిన పదార్థం మానవులే. ఆ మానవుల సమస్య తమాషా విషయమో నవ్వులాట విషయమో కాదు. అసలు ప్రకృతిలో ఏది దేనికంటే అల్పం, ఏది దేనికంటే ఉన్నతం అని విలువలు కట్టి చూడవలసిన అవసరం లేదు. దేని సమస్య దానికి ప్రధానం. చీమ సమస్య చీమకి ప్రధానం, మానవుడి సమస్య మానవుడికి ప్రధానం. ఇంత మహాప్రకృతిలో మానవులెంత, మానవుల సమస్య ఎంత అని మనకెందుకు అనిపిస్తుందంటే ఈ ప్రకృతి మనకు తెలియనిది, మనకి దూరాన ఉన్నది, ఇంకా మన జ్ఞానానికి అందనిది కనుక. రోజు కళ్ళ ముందు చూసే మానవుల గురించి విలువ ఉండదు. అదే ఏ చంద్రగోళం విషయమో, సూర్యగోళం విషయమో, ఇంకా దూరంగా ఉన్న నక్షత్ర మండలాల విషయమో, ఇంకో దాని విషయమో అయితే అది మన దృష్టితో ప్రకృతి అద్భుతాలకు ఆనందపడే వాళ్ళు మానవుల్ని చూసి కూడా ఆనందించాలి కదా. మానవుల జీవితాల్లో సమస్యలు ఉంటే వాటి గురించి మానవులు ఆలోచించుకోవాలా లేదా? కానీ మానవుడి ఆలోచనలు, రాజకీయాలు, సిద్ధాంతాలు అన్నీ ఈ ప్రపంచంతో సంబంధం లేని కృత్రిమమైన విషయాలైనట్టు, శాశ్వతత్వం లేని క్షణికమైన అల్పమైన విషయాలైనట్టు, దూరంగా ఉన్న నక్షత్ర మండలాలే గొప్పవి అయినట్టు అనుకుంటాము. శాశ్వతత్వం ప్రశ్న వస్తే ప్రకృతిలో దేనికి శాశ్వతం లేదు? సూర్యగోళానికి లేదు, నక్షత్ర మండలానికి లేదు. పదార్థమైన ప్రతిదీ రసాయనికమైన మార్పులు చెందవలసిందే, మారవలసిందే. శాశ్వతంగా పడి ఉండే లక్షణం ఏ పదార్థానికి లేదు. అయితే ఎక్కువ కాలం పాటు పడి ఉండే దానికన్నా తక్కువ కాలంలో నశించిపోయేది అల్పంగా కనపడుతుంది. అందుకే ప్రకృతిలో ఎన్నో నిర్జీవ పదార్థాల కన్నా, చెట్ల కన్నా, చేమల కన్నా మానవులు అల్పంగా కనబడతారు. ఒక కొండ కన్నా, ఒక నది కన్నా మానవులే తక్కువ వారిగా అనిపిస్తారు. ఇక గ్రహాలతోటి, నక్షత్రాలతోటి పోలిస్తే మానవుల అల్పత్వం చెప్పనే అక్కర్లేదు. ఇదంతా మనకి పదార్థ జ్ఞానం సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువ కాలం నిలిచేదానికే ఎక్కువ విలువ ఇచ్చుకునే దృష్టి అలవాటైపోవడం వల్ల జరిగేదే. మానవులు అల్పంగా కనబడ్డప్పుడు మానవుల సమస్యలన్నీ అల్పంగానే కనబడతాయి కదా. అందులోనూ శ్రమలు చేసే మానవుల సమస్యలు మరీ అల్పంగా కనబడతాయి. యజమానుల ఆస్తి సమస్యలే అందరికీ గొప్ప సమస్యలు. కానీ మానవుల సమస్యలు మానవులకు అల్ప విషయాలు ఎలా అవుతాయి? తిండి, బట్ట, ఇల్లు, వాకిలి మానవులకు ప్రధాన విషయాలా, అల్ప విషయాలా? మానవులకు సుఖశాంతులు కలిగించే సిద్ధాంతాలు, రాజకీయాలు మానవులకు ప్రధానం. మానవుల మధ్య శ్రమ దోపిడీ జరుగుతోందనే సంగతి తెలియకపోవడం వల్ల మంచి రాజకీయాలు, చెడ్డ రాజకీయాలు అన్నీ ఒక్కలాగే, చెడ్డ విషయాలలాగే, అల్ప విషయాల్లాగే కనబడ్డాయి. ఈ రకం ఆలోచనలకి ఒక పాత పేరు సిద్ధాంతంగానే ఉంది.
వైరాగ్యం అనే పేరు. వైరాగ్యం అంటే ముక్కు మూసుకుని తపస్సు చేయడం ఒక్కటే కాదు, అది మరీ కరడుగట్టిన రూపం వైరాగ్యానికి. దాని కోవలోకి నడిచే ఆలోచనలన్నీ వైరాగ్యాలే. ఈ మహాప్రకృతిలో ఎక్కడో నలుసంత భూమి మీద మానవులెంత, వాళ్ళ కమ్యూనిజం ఎంత, వీటన్నిటికీ విలువేమిటి అనుకోవడం, అలా అనుకునే వాళ్ళకి గొప్ప విశాల దృష్టిలాగా, మేధావితనం లాగా కనపడొచ్చు. కానీ నిజానికి అది ఒక లక్ష రకాలుగా తప్పుడు ఆలోచన, ఒక లక్ష రకాలుగా తెలివి తక్కువ ఆలోచన. మానవుడి సమస్య మానవుడికి ప్రధానం. శ్రామిక మానవుడు యజమాని మానవుడితో ఘర్షణ పడుతున్నాడు, కానీ ఎక్కడో సూర్యగోళంతోటో నక్షత్ర మండలంతోటో ఘర్షణ పడటం లేదు. భూభ్రమణం ఆపాలనో సూర్యుడి గతి మార్చాలనో తనకు అసాధ్యమైన పని చెయ్యాలని ప్రయత్నించడమూ లేదు. తన సమస్యల్ని తను పరిష్కరించుకోవాలనుకుంటున్నాడు, దానికోసం మార్గాలు వెతుక్కుంటున్నాడు. అది శ్రామిక మానవుడికి అవసరమా కాదా? తన ఘోరమైన బాధలలో తొలగిపోతూ ఉన్నప్పుడు ఎక్కడో నక్షత్ర మండలపు దగదగలతో అతనికి ఏం పని? ప్రకృతి ఎంత బ్రహ్మాండమైనదైతే మాత్రం ఆ బ్రహ్మాండత్వంలో అతనికి ఏం పని? మానవ బాధలన్నిటినీ, సమస్యలన్నిటినీ ఏ సిద్ధాంతం తీర్చగలదో దాన్ని సాధించడమే మానవులకు విలువైన పని. కానీ ఎక్కడో నక్షత్ర మండలం గిరగిర తిరిగితే దాని వైపు తెల్లబోయి చూసి దీని ముందు నేనెంత, నా సమస్య ఎంత అనుకుంటే ప్రకృతి పట్ల ఆ దృష్టి శ్రామిక మానవులకి ఏమీ మేలు చెయ్యదు. ప్రకృతి వేరు, సంఘం వేరు. ప్రకృతిని ప్రకృతిలాగే, సంఘాన్ని సంఘంలాగే చూడాలి. రెంటినీ కలవకాపులగం చెయ్యకూడదు. సంఘ విషయాల్ని ప్రకృతి విషయాల్ని ఏకం చేసి దేని స్థానం ఏమిటో తెలుసుకోలేకపోతేనే అలాంటి దృష్టి వస్తుంది. మిగతా ప్రకృతినే గొప్ప చేసి మానవుడి సమస్యల్ని అల్ప విషయాల్లాగా చూసే ఏ ఆలోచన అయినా చివరికి దేనికి దారితీస్తుందంటే ఆ సమస్యల్ని చెక్కు చెదరనివ్వకుండా ఉంచడానికే దారితీస్తుంది. ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి తప్పుడు ఆలోచన కరెక్ట్ అయిన దాన్ని దెబ్బతీయడానికే దారితీస్తుంది. ఈ మహాప్రకృతి పట్ల ఆసక్తి, ఆకర్షణ, ప్రేమ, ఆరాధన అన్నీ మంచివే, అన్నీ గొప్పవే, అవన్నీ ఉండవలసిందే. కానీ అవన్నీ మానవుణ్ణి కించపరుచుకోని విధంగా, మానవుణ్ణి అప్రధానం చేసుకోని విధంగా ఉండాలి. శారద తల వంచి ఎంతో ఆసక్తిగా వింటూ ఉండిపోయింది. ప్రభాకర్ లేచి ఇంకోసారి మాట్లాడుకుందాంలేండి, వెళ్తాను అని ఒకసారి కిషోర్ వైపు కూడా పలకరింపుగా నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు. శారద ఆలోచనలోంచి తల ఎత్తింది. అప్పుడు చూసింది కిషోర్ని. ఇతను ఇంకా నిలబడే ఉన్నాడు. శారద లేచి నడుస్తూ ప్రభాకర్ మాటల గురించే ఆలోచిస్తూ, ఇంతసేపు నిలబడే ఉన్నావే అంది. అతను సమయం దొరికిందన్నట్టు, నువ్వు కూర్చున్నావుగా అన్నాడు రుసరుసలాడుతూ. ఏం, నేను కూర్చోవటం నేరమా అని ఆశ్చర్యంగా చూసింది. యువకుడు కొంచెం జంకాడు. అసలు మనిద్దరం సరదాగా మాట్లాడుకోవాలని వచ్చాం. అతనితో అంతసేపు ఎందుకు? అతను మాట్లాడిందంతా ఎంతో ఇంట్రెస్టింగ్గా లేదు. ఏమో, నాకేం లేదు. పెద్ద సైంటిస్టు లాగా ఫోజు పెట్టి మాట్లాడతాడేం? కిషోర్ కొంచెం నోరు సంభాళించుకుని మాట్లాడు. అతను నా ఫ్రెండు, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు. నా ఫ్రెండ్ నేను చులకనగా మాట్లాడితే నన్ను చులకనగా మాట్లాడినట్టే. నేను ఇప్పుడు ఏమన్నాను, నువ్వేమన్నావో దానికే చెప్పాను. అతనితో అంతసేపు మాట్లాడుతూ కూర్చోవడం బాగుందా? నువ్వు నీ ఫ్రెండ్తో అరగంట సేపు మాట్లాడుతూ నించోవడం బాగుందా? అరగంట ఎక్కడైంది? మరి ఎంతసేపు అయింది? 20 నిమిషాలు అయిందేమో. పోనీ 20 నిమిషాలు మాట్లాడడం బాగుందా? 5 నిమిషాల్లో తెమిలి చేసి రాకపోయావా? నీ ఫ్రెండ్తో నువ్వు 20 నిమిషాలు మాట్లాడితే నా ఫ్రెండ్తో నేను 40 నిమిషాలు మాట్లాడాను. దానికి లెక్కలెందుకు? బయటికి వచ్చాక ఎవరో ఒకరు కనబడరా? ఎవరో ఒకరితో మాట్లాడవలసి, పలకరించవలసి రాదా? నీ ఫ్రెండ్తో మాట్లాడినందుకు నేనేమైనా అన్నానా? ప్రభాకర్ నీకు తెలిసిన వాడే కదా. అతనేదో నీకు శత్రువైనట్టు, దగ్గర కూర్చోవడానికి కూడా ఇష్టం లేనట్టు ప్రవర్తించడం ఎందుకు? నాకెంతో ఇంట్రెస్టింగ్గా ఉండే విషయాలు మాట్లాడుతుంటే రా వెళదాం అనడం ఏమిటి నువ్వు? కనీసం వెళదామా అనడం కూడా కాదు. నాకు బోర్ కొడుతుంటే నేనేం చెయ్యాలి? నీకు బోర్ కొడితే నువ్వు వెళ్ళాలి. నేను వెళ్తాను శారదా అని చెప్పేసి వెళ్ళాలి. అంతేగాని నన్ను వచ్చేయమని పెద్ద అధికారిలాగా పిలవడానికి నీకేం హక్కు లేదు. నేను ఉంటానో వస్తానో అదంతా నా ఇష్టం. నీ సంగతి నాకు అసలు అర్థమే కావటం లేదు. ఇలాగైతే నేను అసలు నేను పెళ్లి చేసుకోను. శారదకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే అతని బండతనాన్ని నమ్మలేకపోయింది. కోపం, అసహ్యం, ఆశ్చర్యం అన్నీ కలిసి ఒక్క సెకండ్ సేపు తీక్షణంగా చూసింది. అమ్మో కిషోర్, నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మో నాకు పెళ్ళవుతుందో లేదో, అమ్మో ఎంత భయం వేస్తుందో, ఎలాగా నాకింకా, అమ్మో ఎలాగా అని భయపడుతూ చూసింది. కిషోర్ ఉడికిపోయి, నీకంత వెటకారంగా ఉంది, నేను నిన్ను నిజంగానే పెళ్లి చేసుకోను
అన్నాడు చిందులు తొక్కుతూ. నోరు మూసుకో, 2 సెకండ్ల ముందు ఆ మాట నేనే అనలేదు కాబట్టి నీకింత గర్వంగా ఉంది అని శారద గేటు వైపు గబగబా నడిచి అక్కడ దొరికిన రిక్షా ఎక్కేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళగానే తల్లితో, అమ్మ నేను కిషోర్ని పెళ్లి చేసుకోను అని మొదటి ముక్కతో సంగతంతా చెప్పేసింది. అతను నా మీద మహా పెత్తనాలు చేస్తున్నాడు. కొన్నాళ్ల నుంచి నాకు చాలా చిరాగ్గా ఉంటోంది. ఎందుకో అర్థం కాలేదు. ఇవాళ బాగా పోట్లాటయ్యింది అని జరిగిందంతా చెప్పింది. అప్పటికి కిషోర్ దిగాడు ఇంకో రిక్షాలో. అది కాదు శారదా, నేను అన్నదేమిటంటే అని మొదలు పెట్టబోయాడు దగ్గరికి వచ్చి. నీకు నాకు కుదరదు, వెళ్ళు అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత కూడా 4-5 రోజులు తిరిగాడు. శారదని బతిమాలని చూశాడు. ఒక్క మాట చెవిని పెట్టలేదు శారద. నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వే ఒప్పుకున్నావా, నేను బలవంతం చేశానా అని పాయింట్లు తీశాడు. నేనే ఒప్పుకున్నాను, బుద్ధి లేక ఒప్పుకున్నాను. ఇప్పుడు బుద్ధొచ్చింది నాకు, వెళ్ళు అవతలకి అంది. మనకి పెళ్లి కుదిరిపోయిందని అందరికీ తెలిసిపోయింది తెలుసా? పెళ్లి ఆగిపోయిందని ఇప్పుడు మళ్ళీ అందరికీ తెలుస్తుందిలే, అదో సమస్య, వెళ్ళు. ఎంత చెప్పినా వినకుండా కిషోర్ శారద గదిలోకి రావడం, వాదం వేసుకోవాలని చూడటం 2-3 సార్లు చేశాడు. ఒకసారి శారద తల్లి కలగజేసుకుని, కిషోర్ శారదని ఇబ్బంది పెట్టొద్దు, దానికి ఇష్టమైనప్పుడు చేసుకుంటానంది, ఇష్టం లేనప్పుడు మానేస్తానంటే బలవంత పెట్టడానికి వీల్లేదు. దాని వెనకాల తిరిగి ఇబ్బంది పెట్టాలని చూసావంటే మేము ఊరుకము, మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు అంది. శారద గదిలోకి వెళ్ళబోతున్న వాడల్లా అక్కడే ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ పూటతో శారద ఆ గ్రహ బాధ నుంచి బయటపడింది. శారద ఆ సాయంత్రమే జానకి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయింది. నీ సంగతంతా చూసినా నాకు బుద్ధి రాలేదే అని వాపోతూ జరిగిందంతా చెప్పుకొచ్చింది. కిషోర్ని శారద ఇష్టంగానే ఒప్పుకుందని, పెళ్లి మాటలు కూడా అనుకున్నారని జానకి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు. పెళ్లి చేసుకోనన్నావు కదే, 2 ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుదామన్నావు కదా అని జానకి అంటే అప్పుడు నవ్వేసేది శారద. అతనంటే దానికి చాలా ఇష్టం కాబోలు అని జానకి కూడా సంతోషించింది. కిషోర్ గురించి శారద కొన్నిసార్లు చాలా మంచివాడన్నట్టే చెప్పింది కూడా. ఇప్పుడు శారద చెప్పిందంతా విని చాలా మంచివాడన్నావు కదే అని జానకి ఆశ్చర్యంగా అడిగితే మళ్ళీ జానకి కాళ్ళ మీద పడిపోయింది. క్షమించు, ఇంకేమీ అడక్కు. ఎన్నాళ్ళు బుద్ధి లేదు, కళ్ళు లేవు, జ్ఞానం లేదు, హృదయం లేదు. అవన్నీ కొత్తగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. వచ్చాయి, ఒక్కొక్కటి వచ్చాయి. ఇంకా కొన్నాళ్ళు చూస్తే ఇంకా జ్ఞానం వచ్చేదే అంది జానకి. అక్కర్లేదు, వచ్చింది చాలు, బాగా బుద్ధి వచ్చింది. సరిగా తెలియని మనిషిని పెళ్లికి ఒప్పేసుకోవడం ఎంత తప్పో ఇప్పటికీ తెలిసొచ్చింది. తరువాత ఆ ఉదంతం అంతా సత్యం కూడా విన్నాడు. భేష్ శారదా, నువ్వే బాగా నచ్చావు నాకు. అందరూ పెళ్ళయ్యాక వదిలేస్తారు కానీ నువ్వు పెళ్ళవ్వక ముందే వదిలిపారేశావు, అది అలా ఉండాలి అని తెగ మెచ్చుకున్నాడు శారదని. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.